హలో, వెల్కమ్ బ్యాక్. మళ్ళీ ఇంకొక రెసిపీతో వచ్చేసాను. అదేంటో తెలుసా? మష్రూమ్ రైస్ చేస్తున్నానండి. సింపుల్గా స్ట్రీట్ స్టైల్లో మనం ఇష్టంగా తింటాం కదా, బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నేను ఫట్టని చేసేస్తాను, మీరు టక్కుని చూసేసి ఇంట్లో తయారు చేసుకోండి. ఫస్ట్ మష్రూమ్ని కడిగేసాం, కానీ చాలా ఎక్కువ వాష్ చేసింది యశు. ఇలా కంప్లీట్గా ఇంత క్లీన్గా కడిగితే ఇందులో ఉన్నవన్నీ పోతాయండి. ఇలా కాదు, లైట్గా మనకి బ్లాక్ పార్టికల్స్ ఉంటాయి కదా, అవి ఉండాలి. జస్ట్ వాటర్లో వేసి ఇలా ఒకసారి కడిగితే సరిపోతుంది. ఎలాగో మనం కుక్ చేసుకుంటాం కాబట్టి. సో మష్రూమ్ వాష్ చేసేసాం కదా, ఇందులో కొంచెం ధనియాల పొడి వేసుకోండి, కాస్త పసుపు, లైట్గా గరం మసాలా, కారం, 1 టీ స్పూన్ మైదా పిండి, 1 టీ స్పూన్ కార్న్ఫ్లవర్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ వీటికి సరిపడా ఉప్పు వేసి కొద్దిగా నీళ్ళు వేసుకోండి. మొత్తం అంతా బాగా మిక్స్ చేయండి. లైట్గా కోటు మష్రూమ్స్కి పట్టుకోవాలి. ఇలా కంప్లీట్గా మిక్స్ చేసేసి ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకోండి. రండి, పొయ్యి మీద నూనె ఉంది, ఒక్కొక్కటి విడివిడిగా వేస్తూ ఇలా డీప్ ఫ్రై చేసేసుకోండి. పైన లైట్గా క్రిస్పీ లేయర్ వస్తుంది. పచ్చివి వేస్తే మష్రూమ్ ఎందుకో తినాలనిపించదు, సో లైట్గా ఫ్రై చేస్తే సరిపోతుంది. మష్రూమ్స్ ఇలా ఆల్మోస్ట్ వేగిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి వేసేయండి, కరివేపాకు కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. నేను అన్నీ ఫ్రై చేసేసాను, మళ్ళీ ఒకసారి డబల్ ఫ్రై చేస్తున్నా. మంచి క్రిస్పీగా అవుతాయి అన్నమాట ఇలా చేయడం వల్ల. కొంచెం ఆయిలీగా అనిపిస్తుంది, బట్ రైస్లో మనం తక్కువ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది అన్నమాట. రెగ్యులర్గా కాకపోయినా అట్లీస్ట్ వీకెండ్కి మంచి రెసిపీ. ఇంకొకసారి మష్రూమ్ ఫ్రై చేయకుండా జస్ట్ ఆయిల్లో ఇలా వేయించేలాగా చెప్తాను. అన్ని వెజిటేబుల్స్తో కలిపి ఎలా ఫ్రైడ్ రైస్ చేయాలో అది కూడా చెప్తా, ఒకవేళ మీకు ఆయిలీ అనిపిస్తే. ఇలా మష్రూమ్ని ఫ్రై చేసేసుకొని ప్లేట్లోకి తీసేసుకుందాం. కొంచెం చల్లగా అయిన తర్వాత విడివిడిగా అయిపోతాయి. ఆయిల్ తీసేసి పక్కన పెట్టి ప్యాన్ పెట్టుకుందాం. ఎందులో అయితే మనం ఫ్రైడ్ రైస్ చేయబోతున్నామో అందులో కొంచెం ఆయిల్ వేసుకుందాం. నూనె కాస్త వేడెక్కిన తర్వాత సన్నగా తరిగిన వెల్లుల్లి వేసుకోండి, సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేయట్లేదు, మనం వేయించేసేసుకున్నాం కదా ఆల్రెడీ. అలాగే క్యారెట్, ఇవి కాస్త వేగనివ్వాలి. ఉల్లిపాయలైనా క్యారెట్ అయినా ఏవైనా సరే లైట్గా సాఫ్ట్ అయితే సరిపోతుంది ఎప్పుడైనా ఫ్రైడ్ రైస్ చేసినప్పుడు. ఇందులో క్యాప్సికమ్ వేసేయండి. ఒకవేళ మీరు పెద్ద మిరపకాయలు అలా నేను ఫ్రై చేసినట్టు చేయకపోతే కనుక కొంచెం పచ్చిమిర్చి ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. అరోమాటిక్ పౌడర్ వేస్తాను కాబట్టి కాస్త ఉప్పు నేను తక్కువనే వేస్తున్నాను. చూడండి, అమెజాన్లో అరోమాటిక్ పౌడర్ అని కొట్టండి, దొరుకుతుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. హ్యాపీగా మీకు మంచి ఫ్రైడ్ రైస్ ఫ్లేవర్ రావాలి అంటే అరోమాటిక్ పౌడర్ వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. ఇలా ఫ్రై చేసిన తర్వాత ముందుగానే ఉడికించి పెట్టుకున్న అన్నం, బాస్మతి రైస్ అయినా పర్లేదు, సోనా మసూరి రైస్ అయినా కూడా పర్లేదు, బట్ రెస్టారెంట్ స్టైల్ రావాలంటే ఖచ్చితంగా ఉడికించుకున్న బాస్మతి రైస్ వేయాలి. ఇందులో కాస్త అరోమాటిక్ పౌడర్, మీరు అమెజాన్లో చూస్తే అరోమాటిక్ పౌడర్ దొరుకుతుంది మీకు. అజినోమోటో బదులు అరోమాటిక్ పౌడర్ వాడుతున్నాం అన్నమాట. అలాగే కాస్త చిల్లీ సాస్, సోయా సాస్ నేను వేయట్లేదు, రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్, కొంచెం వెనిగర్ వేసాను. అలాగే మిరియాల పొడి వేసేసి ఇప్పుడు బాగా మిక్స్ చేసేయండి. రైస్ ఇప్పుడు చల్లగా ఉంది కదా, మళ్ళీ వేడయ్యేంత వరకు పొయ్యి మీద ఉంచాలన్నమాట. రైస్లో మటుకి ఆయిల్ చాలా తక్కువ వేసుకోండి, ఎందుకంటే మష్రూమ్ ఫ్రై చేసాం కదా, ఆయిల్ అక్కడ సరిపోతుంది. ఒకవేళ రైస్ మరీ డ్రైగా ఉంటే కొంచెం వాటర్ పైన చిలకరించవచ్చు. ఇంకా స్టవ్ ఆఫ్ చేసే ముందు ఇందులో మనం ఫ్రై చేసుకున్న మష్రూమ్ వేసేసుకోవాలి. మష్రూమ్ వేసి మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. అంతే, మష్రూమ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయినట్టే. బౌల్లోకి తీసుకోవడమే. కమ్, కొంచెం టైం తీసుకొని కొంచెం ఓపిక చేసుకుంటే వండర్ఫుల్ రెసిపీస్ మన ఇంట్లోనే చేసుకోవచ్చు. రెస్టారెంట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇలాంటి సింపుల్ రెసిపీస్ చెప్పడానికి నేను ఉన్నాను కదా, ట్రై చేస్తూ ఉండండి. మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాయ్.